చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో దారుణం జరిగింది. జాగమర్ల అటవీ ప్రాంతంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె పెద్ద పంజాణి మండలం ఎగువ మిద్దేపల్లి చెందిన చంద్రమ్మగా గుర్తించారు పోలీసులు. అయితే ఆమె సోమవారం మిస్ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ చేపట్టారు పోలీసులు. అయితే చంద్రమ్మ అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడితో బైక్పై వెళ్లినట్టు తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. 15 ఏళ్ల క్రితం వి కోట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన చలపతి అనే వ్యక్తి చంద్రమ్మకు పెళ్లి అయింది. కుటుంబ కలహాలతో 6 ఏళ్ల క్రితం దంపతులు విడిపోయారు. ఆ తర్వాత పెద్ద పంజాణిలో టైలరింగ్ చేసుకుంటూ చిట్టీలు వ్యాపారం చేసి నిర్వహిస్తోంది చంద్రమ్మ. ఆ సమయంలోనే సుబ్రహ్మణ్యంతో రిలేషన్షిప్లో ఉండడంతోనే చంపినట్టు అనుమానిస్తున్నారు. ఆ పక్క రోడ్డు పడింది, ఈ పక్కన మర్చిపోయినారు. ఏం చెప్తారు కొన్నారు తెలీదు. వాడు తెల్లారి 9:30కి ఇట్లా రాత్రిలో 8కి పోతుంది. ఇట్లా దావలో పాతా అంటే బుల్లోరా అడ్డం వచ్చి నేను చీట్లకి పాతా అంటే అడ్డం దూరి బుల్లోరాలు నిలబెట్టి ఆ ఎత్తుకు మార్క్స్లు వేసేసి శాఖలు ఎత్తుకొని నన్ను తరిమి ఆ ఎత్తుని బుల్లోరాలు వేసుకొని పూడ్చి ఆ నుంచి చెప్పి పదిగా అదే చెప్పి స్వామి మళ్ళీ సాయంత్రము 6:30కి కుమార్తెను ఒక అబ్బాయి తోడుకొని పోయి కిడ్నాప్ చేసి మర్డర్ చేసినాడు. సుబ్రహ్మణ్యము తోడుకొని పోయి గొంతు కోసి చంపి మర్డర్ చేసినారు. ఎత్తుకొచ్చి అడవిలో వేసినారు. ఆ అమ్మాయిని మా ఊరు అబ్బాయి నిడుగుంట గ్రామంలో కలెక్షన్ చేయాలని తోడుకొని పోయినాడు. తోడుకొని పోయి ఇక్కడ జగమర్లో అడవిలో వేసినాడు. ఎందుకయింది తెలియదు. ఆ కుమార్తెను